బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పాతాళం అనేది ప్రియమైన వార్లరా, అక్కడ సుఖం ఉందా, శాంతి ఉందంటే బైబిల్ ఏమి సెలవిస్తూ ఉంది? పాతాళమున ఏముందంట? యాతనకరమైన స్థలము. ధనవంతుడు అంటాడు కదా, ఏమని? అయ్యా, ఈ యొక్క పాతాళములో నేను యాతన పడుచున్నానంటాడు. వాస్తవముగా అది యాతనకరమైన స్థలము. ఆ యాతనకరమైన స్థలములో ప్రియమైన ప్రభు బిడలారా, మరి ఇటువంటి 4 అనుభవాలు జీవించే ప్రజలందరూ కూడా అక్కడ నివసిస్తారు. ఎప్పటి వరకు అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ వరకు. మనం చూసినట్లయితే తీర్పు దినము వరకు ధవల సింహాసనం ఎదుట తీర్పు జరిగిద్ది. తీర్పు జరిగినప్పుడు పాతాళ పరదేశంలో ఉన్నటువంటి వారు, పాతాళములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు అప్పుడు ఏం జరిగిద్దంట? తీర్పు జరిగిద్ది. తీర్పు జరిగిన నాడు నీతిమంతులందరినీ దేవుడు పరలోకానికి పంపిస్తాడు. పాపులందరూ కూడా ఎక్కడ పోతారంట? నరకములో పడవేయబడుదురు. అది 2వ మరణం. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది మీకు? ఇది 2వ మరణం.